గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వగురు పరంపరకు భక్తిపూర్వక నమస్కారములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 26, క్రియాయోగ శాస్త్రం. ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం మా గురుదేవులకు గురువులైన లాహిరి మహాశయుల ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా 10 మందికి తెలియవచ్చింది. క్రియా శబ్దానికి సంస్కృత మూలధాతువు క్రు అంటే చెయ్యడం, ప్రతిస్పందించడం అని అర్థం. కార్యకారణాల ప్రకృతి నియమమైన కర్మ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా క్రియాయోగం ఒకానొక చర్య ద్వారా లేదా కాండ అంటే క్రియ ద్వారా పరమాత్మతో పొందే కలయిక అంటే సంయోగం అవుతుంది. ఈ ప్రక్రియను నిష్ఠగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖల నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుళ్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇయ్యకూడదు. నేను అసలైన యోగ ప్రక్రియను యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా లేదా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి ద్వారా అధికారం పొందిన క్రియావంతుడి అంటే క్రియాయోగి దగ్గరనే నేర్చుకోవాలి. ఇక్కడ సూత్రం స్థూలమైన ప్రస్తావన చాలు. తమ తర్వాత సంస్థ యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా లేదా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కి అధ్యక్షులుగా, ఆధ్యాత్మిక నాయకులుగా వచ్చేవారికి అర్హత పొందిన విద్యార్థులకు క్రియాయోగం నేర్పడానికి, క్రియాయోగ దీక్ష ఇవ్వడానికి లేదా ఆ పని చేయడానికి యోగదాలో దీక్ష పొందిన ఒక సన్యాసిని నియమించడానికి యోగానంద గారు అధికారం ఇచ్చారు. ఈ క్రియాయోగ శాస్త్రం నిరంతర వ్యాప్తి ఆయన తమ యోగదా పాఠాల ద్వారా జరిగే ఏర్పాటు చేశారు. ఈ పాఠాలు రాంచీలోని యోగదా ఆశ్రమం నుంచి లభిస్తాయి. క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు లేదా ఆమ్లజనితో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోనూ వెనువాములోనూ ఉన్న కేంద్రాలని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుష రక్తం జమ కాకుండా ఆపి యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ ఆపేయడం కానీ చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు. ఎలిజా, యేసు, కబీరు, ఇతర ప్రవక్తలు క్రియాయోగాన్నో ఆ మాదిరి మరో ప్రక్రియను ఉపయోగించడంలో పరిపూర్ణమైన ప్రావీణ్యం గలవారు. దాంతో వారు తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షము చేసేవారు, అదృశ్యము చేసేవారు. క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరి మహాశయులు దాన్ని మహాగురుదేవులైన బాబాజీ దగ్గర నుంచి పొందారు. ఇది అంధయుగాల్లో మరుగున పడిపోయిన తర్వాత బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభగ్రాహ్యం చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు. ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతంజలికి, క్రీస్తుకు, సెయింట్ జానుకు, సెయింట్ పాలుకు తదితర శిష్యులకు తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే అన్నారు బాబాజీ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని 2 సార్లు ప్రస్తావించాడు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చే గాలిలో వేల్చి 2 శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండె నుంచి విడుదల చేసి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వ
ప్రాణాయామ పరాయణ. భగవద్గీత 4వ అధ్యాయం 29వ శ్లోకం చెబుతోంది. దీని తాత్పర్యం ఏమిటంటే, యోగి ఊపిరితిత్తులు, గుండె చేసే పనిని నెమ్మది చేసి దాని ద్వారా అదనంగా ప్రాణం అంటే ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్టు చేసుకొని శరీరంలో తరుగుదలను అంటే జీవ కణక్షయాన్ని అరికడతాడు. అంతేకాకుండా అతడు అపానాన్ని అంటే విసర్జక ప్రవాహాన్ని అదుపు చేసుకోవడం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు. ఈ ప్రకారంగా తరుగుదలను, పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచడం నేర్చుకుంటాడు. గీతలో మరో శ్లోకం ఇలా చెబుతోంది: స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయ క్రోధో యస్ సదా ముక్త ఏవ సః. భగవద్గీత 5వ అధ్యాయం 27, 28 శ్లోకాలు చెబుతూ ఉన్నాయి. ఏ ముని మోక్షపరాయణుడై కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్ల ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ఆడే ప్రాణ అపాన వాయువుల సమప్రవాహాల్ని తటస్థీకరించడం వల్ల బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడో, ఇంద్రియ సంయోజితమైన మనస్సును, బుద్ధిని అదుపు చేయగలుగుతాడో, కోరికను, భయాన్ని, కోపాన్ని పారదోలగలుగుతాడో ఆ ముని, ఆ ధ్యానయోగి శాశ్వతంగా విముక్తుడవుతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని వెనకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి ఉపదేశించిన వాణ్ణి నేనేనని, ఆ వివస్వతుడు మహాధర్మశాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా కృష్ణుడు చెబుతాడు. ఆ మనువు సూర్యవంశస్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగనష్టః పరంతప అని భగవద్గీత 4వ అధ్యాయం 1-2 శ్లోకాలు చెబుతున్నాయి. ఆ మనువు సూర్యవంశస్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. మానవ ధర్మశాస్త్రాలు లేదా మనుస్మృతి రచించిన ప్రాక్ చరిత్రక కాలపు గ్రంథకర్త మనువు శాసనబద్ధం చేసిన ఈ సామాన్య ధర్మ వ్యవస్థలు భారతదేశంలో ఈనాటికి అమలులో ఉన్నాయి. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతికవాద యుగాలు వచ్చే వరకు కాపాడారు. హిందూ పవిత్ర గ్రంథాల లెక్కల ప్రకారం భౌతికవాద యుగాల ఆరంభం క్రీస్తుకు పూర్వం 3102లో జరిగింది. అయన చక్రంలోని అవరోహణ క్రమంలో వచ్చే చివరి ద్వాపర యుగము, విశ్వచక్రంలోని కలియుగము ఆ ఏటనే ఆరంభమయ్యాయి. 10,000 ఏళ్ల కిందట మానవజాతి అసభ్యమైన శిలాయుగంలో జీవించేదని నమ్మే మానవ శాస్త్రవేత్తలు చాలామంది లెమూరియా, అట్లాంటిస్, భారతదేశం, చైనా, జపాన్, ఈజిప్ట్, మెక్సికో దేశాల్లోనూ అనేక ఇతర దేశాల్లోనూ విస్తృతంగా వ్యాప్తమైన అత్యంత ప్రాచీన నాగరికతల్ని కట్టుకథల కింద కొట్టిపారేస్తారు. ఆ తరువాత పురోహితుల గోపన ప్రవృత్తి వల్ల, మానవుడి ఉపేక్ష వల్ల ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. యోగ విద్యకు ప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి క్రియాయోగాన్ని 2 సార్లు పేర్కొంటూ ఇలా రాశాడు: శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగం అవుతుంది. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. యోగ సూత్రాలు 2వ అధ్యాయం 1వ శ్లోకం. క్రియాయోగం అన్న మాట వాడడంలో పతంజలి ఉత్తర బాబాజీ ఉపదేశించిన ప్రక్రియను కానీ, దాదాపు అలాంటి మరో ప్రక్రియను కానీ ఉద్దేశించి ఉండవచ్చు. మొత్తానికి పతంజలి ప్రాణశక్తిని అదుపు పెట్టే ఖచ్చితమైన ఒకానొక ప్రక్రియను చెబుతున్నాడన్న విషయం యోగ సూత్రాల్లో ఆయన చెప్పిన 2వ అధ్యాయం 49వ సూత్రం వల్ల రుజువవుతుంది. దీన్ని ఇక్కడే మరో చోట ఉదహరించడం జరిగింది.
కొరింథియన్లు 15వ అధ్యాయం 31వ వాక్యం బైబిల్ మనకున్న పరమానందం అన్నదే సరైన అనువాదం. సాధారణంగా అనువదించే మీకున్న పరమానందం కాదు. ఇక్కడ పాల్ క్రీస్తు చైతన్య విశ్వజనీనతను గురించి చెబుతున్నాడు. సెయింట్ పాల్ సాధారణంగా ఇంద్రియ జగత్తు వైపే సాగుతూ తద్వారా సత్యమనే ఆభాస దానికి కల్పిస్తూ ఉండే తన శారీరక ప్రాణశక్తిని ఒకానొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపజేసి ప్రతిరోజు కూటస్థ చైతన్యం అంటే క్రీస్తు చైతన్యంలో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ ఆనందావస్థలో మాయా ప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించినంత వరకు తాను చచ్చినవాడి కిందే జమ అని లేదా వాటి నుంచి విముక్తిని అయ్యానని ఆయనకు స్పృహలో ఉండేది. దైవ సంసర్గపు ఆరంభ స్థితుల్లో అంటే సవికల్ప సమాధి స్థితిలో భక్తుడి చైతన్యం విశ్వాత్మలో విలీనమవుతుంది. అతని ప్రాణశక్తిని శరీరంలోంచి లాగేసినట్టు అవుతుంది. అప్పుడు ఆ శరీరం చచ్చిపోయినట్టుగా కదలిక లేకుండాను బిర్రబిగిసినట్టు కనిపిస్తుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే ఉన్నత స్థితులకు అంటే నిర్వికల్ప సమాధికి పురోగమిస్తున్న కొద్దీ అతడు శారీరక నిశ్చలత లేకుండానే మామూలు జాగృత చేతనావస్థలోనూ తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు. వికల్పమనే సంస్కృత పదానికి భేదం తాదాత్మ్యరహితం అని అర్థం. సవికల్పం భేదంతో కూడుకున్న సమాధి స్థితి, నిర్వికల్పం భేదం లేని సమాధి స్థితి. అంటే సవికల్ప సమాధిలో భక్తుడు భగవంతుడి కంటే తాను భిన్నంగా ఉన్నానన్న అనుభూతి కొద్దిగా నిలుపుకుంటాడు. నిర్వికల్ప సమాధిలో ఆ పరమాత్మతో తాదాత్మ్యం అనుభవిస్తాడు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చేయడానికి ఉపకరించే సాధనం అని తన శిష్యులకు వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. విశ్వ చైతన్య రహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞాన భండారానికి భారతదేశం ప్రసాదించిన విశిష్ట వినాశరహిత బహుకృతి ఇది. సాధారణంగా గుండె చేసే పని కొనసాగేటట్టు చేయడంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి అంతకన్నా పెద్ద పనులు చేయడానికి స్వేచ్ఛ పొంది ఉండాలి. ఈ స్వేచ్ఛ పొందడానికి నిరంతరంగా సాగే శ్వాసను శాంతపరచి నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి. క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుబాములోని 6 కేంద్రాలని అంటే ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధారాలనే షట్చక్రాలని చుట్టి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ 6 చక్రాలు విరాట్ పురుషుడికి సంకేతమైన రాశిచక్రంలోని 12 రాశులకు సమానం. మానవుడి సున్నితమైన వెనువాము చుట్టూ 6 నిమిషం సేపు పరిభ్రమించే శక్తి అతని పరిణామంలో సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది. ఒక్క క్రియకు పట్టే ఆ 6 నిమిషం కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. సర్వద్రష్ట అయిన ఆధ్యాత్మిక నేత్రమనే సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 6 అంటే ధ్రువత్వ గణనరీత్యా 12 ఆంతరిక నక్షత్ర రాశులు గల మానవుడి సూక్ష్మ శరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోనూ 12 నక్షత్ర రాశులతోనూ పరస్పర సంబంధం ఉన్నది. ఆ ప్రకారంగా మానవులందరూ ఒక ఆంతరిక విశ్వం వల్ల, ఒక భౌతిక విశ్వం వల్ల ప్రభావితులవుతూ ఉంటారు. మానవుడి లౌకిక పారలౌకిక పరిసరం 12 సంవత్సరాల ఆవృత్తుల్లో అతని సహజ మార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కనిపెట్టారు. మానవుడు తన మెదడు పరిపూర్ణ వికాసం పొందేటట్టు చేయడానికి, విశ్వ చైతన్యాన్ని పొందడానికి 10 లక్షల సంవత్సరాల సహజ వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు నొక్కి చెబుతాయి. 8.5 గంటల కాలం సాధన చేసిన 1000 క్రియలు గల యోగికి ప్రకృతి సహజమైన పరిణామంలో 1000 సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక్కరోజులో కలిగిస్తాయి. 3,65,000 సంవత్సరాల పరిణామం ఒక్క ఏడాదిలో వస్తుంది. ఈ ప్రకారంగా 10 లక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకువచ్చే ఫలితాన్నే
క్రియాయోగి ప్రతిభావంతమైన స్వయం కృషితో 3 ఏళ్లలో సాధించగలడు. అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగం అనే అడ్డదారి తొక్కగలరు. అటువంటి యోగులు ఒక గురువు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వల్ల జనించే శక్తికి తట్టుకోవడానికి తమ శరీరాన్ని, మెదడును జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు రోజుకు 2 సార్ల చొప్పున 14 మొదలు 24 సార్ల వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు. కొందరు యోగులు 6 ఏళ్లలో కానీ, 12 ఏళ్లలో కానీ, 24 ఏళ్లలో కానీ, 48 ఏళ్లలో కానీ విముక్తి సాధిస్తారు. ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించకముందే చనిపోయేటట్టయితే వెనకటి క్రియా సాధన బాపతు సత్కర్మను తన వెంట తీసుకుపోతాడు. కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వైపు ఆకృష్టుడవుతాడు. సగటు మనిషి శరీరం 50 వాట్ల కరెంటు బల్బు లాంటిది. ఆ శరీరం అత్యధిక క్రియాసాధన వల్ల ఉత్పన్నమయ్యే 1,00,000 కోట్ల వాట్ల శక్తిని ఇముడ్చుకోలేదు. సులభంగానూ నిర్దిష్టంగానూ ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చేయడం వల్ల మనిషి శరీరం రోజు రోజుకు సూక్ష్మ రూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది. చివరికది పరమాత్ముడి ప్రథమ భౌతిక క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాలని అభివ్యక్తం చేయడానికి తగి ఉంటుంది. క్రియాయోగానికి తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాస నియంత్రణాభ్యాసాలకి ఎంతమాత్రమూ పోలిక లేదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచడమే అసహజమే కాకుండా నిస్సందేహంగా అసౌఖ్యమైంది కూడా. కానీ క్రియా సాధనలో అలా కాకుండా మొదటి నుంచి కూడా ప్రశాంతత అనుభూతులు కలుగుతాయి. అంతేకాక వెనుబాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమనకారక సంవేదనలు కూడా తోడై ఉంటాయి. ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరైనా శ్వాసను ఒక మనోభావనగా, అంటే మనస్సు చేసే ఒక పనిగా, ఒక స్వప్న శ్వాసగా గుర్తుపట్టగలుగుతారు. మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి, అతని చైతన్య స్థితులలోనూ మార్పులకు గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక దృష్టాంతాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన బుద్ధి సంబంధమైన తర్కవాదాల్ని ఆలకిస్తూ ఉండడం, అతి సున్నితమైన లేదా అతి కఠినమైన అంగవిన్యాసం చేస్తూ ఉండడం వంటి సందర్భాల్లో తన మనస్సును పూర్తిగా ఒకదాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు. ఇది దానంతటా అది జరుగుతుంది. మనోలగ్నత మందశ్వాస మీద ఆధారపడి ఉంటుంది. భయం, కామం, క్రోధం అనే హానికరమైన భావావేశ స్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలు, విషమ శ్వాసలు. మనిషి సగటున నిమిషానికి 18 సార్ల చొప్పున ఊపిరి తీసుకుంటే మనశ్చాంచల్యం గల కోతి 32 సార్ల చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాబేలు, పాము వంటి జీవుల శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్నా తక్కువ. మాట వరుసకు 300 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి 4 సార్లే శ్వాసిస్తుంది. నిద్ర వల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాలకు కారణం మనిషికి తన ఒంటి మీద, ఊపిరి మీద తాత్కాలికంగా స్పృహ లేకపోవడమే. నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు. ప్రతి రాత్రి అతను శారీరక స్పృహ నుంచి తనను తాను విడుదల చేసుకొని తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ వెనుబాము కేంద్రాలనే 6 ఉపశక్తి జనక స్థానాలలోనూ, అంటే సబ్ డైనమోలలోనూ ఉన్న ఉపశమనకారక ప్రవాహాల్లో లీనం చేస్తూ అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నిటినీ పోషించే విశ్వశక్తి నిద్రపోతున్న వాణ్ణి అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తి నింపుతుంది. స్వచ్ఛంద యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు. నిద్రపోతున్న వాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్లు మాత్రం కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నిటినీ
అక్షయ కాంతితో నింపి పరిపుష్టంగా ఉంచడానికి, తద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా శ్వాసక్రియ అవసరమయ్యేటట్లు చేస్తాడు. అంతేకాకుండా తన సాధనా సమయాల్లో నిద్ర, అపస్మారం లేదా చావు వంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు. మాయకు లోబడి అంటే ప్రాకృతిక నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్య ప్రపంచం వైపు. ఆ ప్రవాహాలు వృధా అవుతూ ఉంటాయి. ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగం అవుతూ ఉంటాయి. క్రియా సాధన ఈ ప్రవాహాన్ని వెనక్కి మళ్లిస్తుంది. ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి అది వెనుబాములోని సూక్ష్మశక్తులతో తిరిగి ఐక్యమయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణం చేయడం వల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్నవం చెందుతాయి. సరైన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా ప్రకృతిని, దాని దివ్య ప్రణాళికను అనుసరించి నడుచుకునే మానవులు 10 లక్షల సంవత్సరాల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా కూడా 12 సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం. మెదడనే ఇంటిని విశ్వ చైతన్యావతరణకు సరిపడేటట్టుగా పరిశుభ్రం చేయాలంటే 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే క్రియాయోగి ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి అతి దీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు. ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం ఆయుర్దాయం పెంచడానికి, చైతన్యాన్ని అనంతం వరకు విస్తరింపజేయడానికి ఉపకరిస్తుంది. ఈ యోగ ప్రక్రియ మనస్సుకు భౌతిక బంధాల్లో చిక్కుపడ్డ ఇంద్రియాలకు మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేటట్టు చేసి భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం శారీర కోశబంధానికి కానీ, ఊపిరికి కానీ, అంటే గాలికి, ప్రకృతికి, భౌతిక నిర్బంధాలకు మర్త్యమానవుడు బానిస అయి ఉండడానికి చిహ్నమైన శ్వాసకు కానీ కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. తన శరీరం మీద, మనస్సు మీద తానే ఆధిపత్యం వహించిన వాడై క్రియాయోగి చివరి శత్రువు అయిన మృత్యువు మీద విజయం సాధిస్తాడు. నాశనం కావలసిన చివరి శత్రువు మృత్యువు. కొరింథియన్లు 15వ అధ్యాయం 6వ వాక్యం బైబిల్. పరమహంస యోగానంద గారి మరణానంతరం ఆయన భౌతిక కాయం చెడిపోకుండా ఉండడం ఆయన పూర్ణసిద్ధి పొందిన క్రియాయోగి అని నిరూపించింది. అయితే చనిపోయిన తర్వాత శారీరక అవినాశాన్ని మహాపురుషులందరూ ప్రదర్శించరు. అటువంటి అలౌకిక చర్యలు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతాయని హిందూ పవిత్ర గ్రంథాలు చెబుతాయి. పరమహంస యోగానంద గారి విషయంలో ఆ ప్రత్యేక ప్రయోజనం పాశ్చాత్యులు యోగశాస్త్రం విలువ తెలుసుకొని దాన్ని ఒప్పుకోవడమేనన్న దాంట్లో సందేహం లేదు. పాశ్చాత్య లోకానికి సేవలందించమని బాబాజీ శ్రీ యుక్తేశ్వర్లు యోగానంద గారిని ఆదేశించారు. తమ జీవితంలోనూ మరణంలోనూ కూడా యోగానందులు ఆ ఆదేశాన్ని శిరసావహించారు. మనుషుల్ని కబళించే మృత్యువుని కబళించు నువ్వు. మృత్యువే గనక మరణిస్తే అటుపై మరణించడమే ఉండదు. షేక్స్పియర్ సానెట్ 146. అంతఃపరిశీలన లేదా మౌనంలో కూర్చోవడం అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు. ప్రాణశక్తి చేత ముడిపడి ఉన్న మనస్సును, ఇంద్రియాల్ని బలవంతంగా విడదీయడానికి చేసే ప్రయత్నం అది. తిరిగి దివ్యత్వం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాల వైపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనసును నేరుగా అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం అన్నిటికన్నా సులువైనది, ఫలవంతమైనదిను. అనంతాన్ని చేరుకోవడానికి ఇది అనువైన అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుణ్ణి చేరడానికి ఉద్దేశించిన దైవశాస్త్ర మార్గం నిదానము, అనిశ్చితము అయిన ఎద్దుబండి బాట. దానికి భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అనడం న్యాయం. యోగశాస్త్రం అన్ని రకాల ధారణ, ధ్యాన ప్రక్రియల అనుభవ హేతువు మీద ఆధారపడ్డది. భక్తుడు తన సంకల్పానుసారంగా
ప్రాణ విద్యుత్ ప్రవాహాల్ని దర్శన, శబ్ద, ఘ్రాణ, రసన, స్పర్శేంద్రియాలనే 5 టెలిఫోన్లలోకి పోకుండా ఆపనుగలుగుతాడు, వాటిలోకి పంపనుగలుగుతాడు. పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మల ఫలితాల వల్ల గాక కేవలం ఆత్మ నిర్దేశాల వల్లే ప్రభావితమవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకారపూర్వకమైన మంచి చెడు కర్మల విలంబిత పరిణామాత్మక ఉపదేశాల నుంచి తప్పించుకుంటాడు. గరుడ వేగ హృదయులకు ఇవి ఆటంకాలుగా నత్తనకల్లా ఉంటాయి. ఆత్మ నిర్దేశానుసార జీవనం అనే అత్యుత్తమ పద్ధతి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వవ్యాపకత్వం అనే గాఢ వాయువును ఆస్వాదిస్తాడు. దానికి భిన్నంగా ప్రకృతి సహజమైన జీవనం అనే దాస్యం అతన్ని అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్ధం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడిపడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని, మనస్సును శాసించే నియమాల్ని ఉల్లంఘించకుండానే అతను జీవించినప్పటికీ అంతిమ విముక్తి పొందడానికి అతనికి మాయావేశాల్లో జన్మలెత్తుతూ 10 లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది. కాబట్టి 1000 సంవత్సరాలు అనగానే తిరుగుబాటి ధోరణిలో చూసే వాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక, మానసిక తాదాత్మ్యాల నుంచి విడబడే యోగి శీఘ్ర ఫలసాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయడం జరుగుతోంది. ఆత్మ సంగతి అలా ఉంచి కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యా పరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది. అతను అసహజమైన ఎండమావుల వెంటబడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోనూ ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి 10కి మరో 10 లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించడానికి వ్యవధి చాలదు. సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని, ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఉండగా షట్చక్రాలనే సామంతరాజ ప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటారని, అంటే చైతన్య మండలాలు ఆయన్ని పరివేష్టించి ఉంటాయని గ్రహించడం అరుదు కావచ్చు, గ్రహించకనే పోవచ్చు. ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైన పౌరులు అనేక మంది ఉన్నారు. 27,000 లక్షల కోట్ల కణాలు. ఈ కణాలు స్వయంచాలితంగా భాసిస్తున్నప్పటికీ నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి శారీరకమైన వృద్ధి, రూపాంతరణ, క్షయాలనే విధులన్నీ నిర్వర్తిస్తూ ఉండేవి. 5 కోట్ల అంతస్తరీయ ఆలోచనలు, భావోద్రేకాలు 60 ఏళ్ల సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో పాటు పోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధ అవస్థలోనూ ఆత్మ సమ్రాట్టుకు వ్యతిరేకంగా మానవ దేహంలోనైనా మనసులోనైనా వ్యాధి రూపంలో కానీ అవివేక రూపంలో కానీ వ్యక్తమయ్యే ప్రత్యక్షమైన తిరుగుబాటుకు కారణం ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు. మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్రేచ్ఛను పూర్వమో ప్రస్తుతమో దుర్వినియోగం చేయడమే. ఆ స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతో బాటు ఇచ్చినదే. అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా ఇచ్చినదే. మానవుడు తుచ్చమైన అహంకారంతో మమేకమై ఆలోచనలు చేసేవాడు, సంకల్పించేవాడు, అనుభూతి పొందేవాడు, అన్నం జీర్ణం చేసేవాడు, తనను సజీవంగా ఉంచేవాడు తానేనని అనుకుంటూ ఉంటాడు. కానీ తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేతలకు అంటే కర్మలకు, ప్రకృతికి లేదా పరిసరానికి కీలుబొమ్మను తప్ప మరేమీ కానని ఆలోచించుకొని, అంటే ఆ ఆలోచన కూడా రవ్వంత చాలు, దానికి కూడా అంగీకరించాడు. ప్రతి మనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలు, అనుభూతులు, చిత్తవృత్తులు, అలవాట్లు కేవలం వెనకటి హేతువులకు ఫలితాలే. హేతువులు ఈ జన్మలోవైనా కావచ్చు, ఏ పూర్వజన్మలోవైనా కావచ్చు. అయితే అటువంటి ప్రభావాలన్నిటికీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది రాజాధిరాజ సమమైన ఆత్మ. క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాన్ని, స్వాతంత్ర్యాల్ని తిరస్కరించి మాయావరణమంతటిని దాటి విముక్త జీవుడవుతాడు. మానవుడు జీవించే ఆత్మే కానీ నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి. ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే ఉద్ఘోషను నిరూపించడానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది. బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు. ఎంచేతంటే
అవి రెండు పరస్పర విరుద్ధమైనవి కావు అన్నారు ఆచార్య శంకరులు శ్లోక శతకంలో. అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒకటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మవిచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారానో జ్ఞానం ఉదయించదు. నేనెవర్ని, ఈ జగత్తు ఎలా పుట్టింది, దీనికి కర్త ఎవరు, దీనికి భౌతిక హేతువు ఏమిటి అంటూ ఈ మాదిరిగానే విచారణ సాగాలి. ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు. అంచేతనే ఋషులు ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు. నిజమైన యోగి తన ఆలోచనల్ని, ఇచ్ఛాశక్తిని, అనుభూతుల్ని విషయవాంఛలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యం చేసి దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బతుకుతాడు. ప్రారబ్ధ ప్రభావోద్రేకాల వల్ల కానీ, మానవ అవివేక మూలకమైన నూతన ప్రేరణల వల్ల కానీ ప్రేరితుడు కాడతడు. సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకొని అతడు అక్షయానందమయుడైన పరమాత్మ చరమాశ్రయంలో సుక్షేమంగా ఉంటాడు. యోగ విద్యకున్న అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తాడు. శారీరక క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి. జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు. కాబట్టి ఓ శిష్య, అర్జున, నువ్వు యోగివి అవు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. భగవద్గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం. శ్వాసించకపోవడం వల్ల శరీరం మీద, మనసు మీద పడే అసాధారణమైన నూతన శక్తిదాయకమైన ప్రభావాల్ని కనిపెట్టడం ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తోంది. న్యూయార్క్లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్లో పనిచేసే డాక్టర్ అల్విన్ ఎల్ బరాచ్ శ్వాసకోశాలకు స్థానికంగా విశ్రాంతినిచ్చే వైద్య పద్ధతి ఒకటి రూపొందించాడు. దీనివల్ల క్షయరోగ పీడితులు చాలామందికి ఆరోగ్యం చేకూరుతోంది. ఊపిరి ఒత్తిడిని సరిసమానం చేసే గది అంటే ఈక్వలైజింగ్ ప్రెషర్ ఛాంబర్ని ఉపయోగించడం వల్ల రోగి ఊపిరి తీసుకోవడం ఆపేయగలుగుతున్నాడు. 1947 ఫిబ్రవరి 1వ తేదీ నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో డాక్టర్ బరాచ్ చెప్పినది ఇలా పేర్కొన్నారు. శ్వాస ఆగిపోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ మీద కలిగే ప్రభావం చాలా తగ్గిపోతుంది. చేతులు కదపకుండాను, భంగిమ మార్చకుండాను కూడా రోగి గంటల తరబడి ఆ గదిలో పడుకొని ఉండవచ్చు. స్వయం ప్రేరితమైన శ్వాసక్రియ ఆగిపోయినప్పుడు రోగికి పొగ తాగాలన్న కోరిక మాయమవుతుంది. రోజుకు 2 పెట్టెల సిగరెట్లు కాల్చే అలవాటున్న వాళ్లకు కూడా ఆ కోరిక పుట్టదు. అనేక సందర్భాల్లో అటువంటి స్థితిలో కలిగే విశ్రాంతి ఏ విధంగా ఉంటుందంటే రోగికి మనసును రంజింపజేసేవి ఏవి అవసరం కావు. ఈ వైద్యం విలువను బహిరంగంగా రూఢీ చేస్తూ డాక్టర్ బరాచ్ 1951లో ఇలా అన్నాడు. ఇది ఊపిరితిత్తులకు మాత్రమే కాక శరీరమంతకు విశ్రాంతి ఇస్తుంది. మనస్సు విషయంలో ఇది మరీ స్పష్టం. మాట వరసకి గుండె చేసే పనిలో 3వ వంతు తగ్గిపోతుంది. రోగులు ఆందోళన పడడం మానేస్తారు. ఎవరికి విసుగు పుట్టదు. ఈ యథార్థాలని బట్టి యోగులకు మానసికంగా కానీ శారీరకంగా కానీ నిర్విరామ కార్యకలాపాలు జరపాలన్న అభిలాష లేకుండా సుదీర్ఘకాలాలు నిశ్చలంగా కూర్చోవడం ఎలా సాధ్యమవుతుందో గ్రహించడం మొదలు పెడతారు. అటువంటి ప్రశాంత స్థితిలో మాత్రమే ఆత్మ తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళే దారిని కనుక్కుంటుంది. శ్వాసించకపోవడం వల్ల నిర్దిష్టమైన కొన్ని లాభాలు పొందడానికి మామూలు మనిషికైతే ఈక్వలైజింగ్ ప్రెషర్ ఛాంబర్ తప్పకుండా ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ యోగికి మాత్రం శారీరకంగానూ మానసికంగానూ ఆత్మజ్ఞానపరంగానూ లాభాలు పొందడానికి క్రియాయోగం తప్ప మరేమీ అక్కర్లేదు. భగవద్గీతలో పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్నికార్యం క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అసదృశ్యుడైన దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో హవనం చేస్తాడు. భూత వర్తమాన వాంఛలన్నీ దివ్య ప్రేమాగ్నిలో హుతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్నికార్యం ఇదే. ఆ పరమాగ్ని జ్వాల మానవోన్మాద హవిస్సునంతని అందుకుంటుంది. కల్మష క్షాళనం జరిగి మానవుడు పరిశుద్ధుడవుతాడు. అలంకారికంగా చెప్పాలంటే ఎముకలు కోరిక కండ నుంచి విడివడి కర్మ అనే అస్థిపంజరం సూక్ష్మ క్రిమినాశకుడైన జ్ఞాన సూర్యుడి కిరణాలతో క్షాళితమై
మానవుడి ముందు దేవుడి ముందు కూడా నిరపరాధి అయి మనిషి చివరికి పరిశుద్ధుడవుతాడు. జై గురు జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.